నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా టాక్. నిధుల సమీకరణ, ప్రాజెక్టు అనుమతుల కోసం సర్కారు దూకుడు పెంచింది. ఇప్పటి వరకు డిపిఆర్లు, ప్రాజెక్ట్ ప్రపోజల్తో అధికారులు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారని ప్రచారం. ఇక సీన్లోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో ప్రాజెక్టు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లుగా టాక్. అయితే తెలంగాణ సర్కార్ ఇదే విషయంలో చూసి చూడనట్టు, తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. అయితే కేంద్రానికి లేఖలు రాయడం, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి మమా అనిపించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అనుమతులు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అటు తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై ఎలాంటి స్టే రాకుండా ఏపీ ప్రభుత్వం కేవియట్ను కూడా దాఖలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 81,000 కోట్లతో తొలుత బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది. ప్రాజెక్టు ప్రీ విజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి సమర్పించింది. ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు లింక్ ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థలు, కోబేసిన్ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ డిపిఆర్ సిద్ధం చేసేందుకు కూడా ఏపీ సిద్ధమైనట్టుగా టాక్. ఇక ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించి చివరి నిమిషంలో రద్దు చేసుకుంది. ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసింది. బనకచెర్ల స్థానంలో నల్లమల సాగర్ను తెరపైకి తీసుకొచ్చి మొత్తంగా 59,000 కోట్లతో పిఎన్ లింక్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతుంది. బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చినప్పుడే సరైన రీతిలో అడ్డుకోకుండా చర్చల పేరిట రేవంత్ సర్కార్ అత్యుత్సాహం చూపించిందంటూ బీఆర్ఎస్ ధ్వజమెత్తుతుంది. తాజాగా పిఎన్ లింక్పై రేవంత్ రెడ్డి సర్కార్ అదే తరహా ఉదాసీనతను ప్రదర్శిస్తుందని ఆరోపిస్తున్నాయి. తెలంగాణకు తీవ్ర నష్టదాయకమైన ప్రాజెక్టును ఏపీ చేపడుతుందన్నది ప్రతిపక్ష బీఆర్ఎస్ లేవనెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందనే టాక్. అయితే తెలంగాణ నీటి హక్కుల కోసం మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. లింక్ ప్రాజెక్టుపైనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకే వెళ్తుందా? తెలంగాణ అభ్యంతరాలను ఏపీ పట్టించుకోవడం లేదా? నిధుల కోసం చంద్రబాబు కేంద్ర సహాయం కోరుతున్నారా? ముందస్తు ప్లాన్తోనే ఏపీ ప్రభుత్వం కేవియట్ వేసిందా? ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎవరి వాదన ఏంటి? ఏపీ తెలంగాణ మధ్య మరో జలగడం పీక్స్కు వెళ్తుందా? అనుమానాలు, సందేహాలు, సమస్యల నివృత్తికి కూర్చొని సమస్యలు సర్దుబాటు చేసుకునే దారేది? రెండు రాష్ట్రాల మధ్య చర్చలకు అవకాశం ఉందా లేదా? ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా టాక్ నడుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ ఆశ అందిస్తారు. ఆశ, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి. ఏపీలో జగడం అనొచ్చు, ఎందుకంటే నీటి ప్రాజెక్టులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వార్ నడుస్తోంది. అది బనకచెర్ల నుంచి, పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ నుంచి కూడా నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునే తీరుతామని చెప్పి ఇటుపక్క తెలంగాణ చెప్తోంది. లేదు, మేము ముందుకెళ్తామన్నారు, డిపిఆర్లు వేశారు, మళ్ళీ వెనక్కి తగ్గి ఇప్పుడు మళ్ళీ నల్లమల్ల సాగర్ అని చెప్పి కొత్తగా తెర మీద తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడారు, కేంద్ర మంత్రి రామనాయుడు కూడా, నిమ్మల రామారాయుడు కూడా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చినట్టు ఏమేమి విషయాలు మాట్లాడారు ఏంటో దానికి సంబంధించి క్లియర్ కట్గా మాట్లాడారు, వివరించారు. అసలు ఎంత వాటర్ వృధాగా పోతుంది, దాంట్లో ఎంత ఏపీ గవర్నమెంట్ వాడుకోవాలని చూస్తోంది. దిగువ స్టేట్ కాబట్టి అది వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి సాల్ట్ వాటర్ని మేము తీసుకుంటే తప్పేంటి అని కొన్ని లెక్కలు కూడా చెప్పారు. ఒకసారి లెక్కలు చూసిన తర్వాత మనం మాట్లాడదాం. లాస్ట్ అంటే దగ్గర 50 సంవత్సరాల నుంచి లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. 50 సంవత్సరాల నుంచి చూస్తే గనక 1,53,989 టీఎంసీలు వాటర్ కలిసిపోయింది. పోనీ 10 సంవత్సరాలు చూసినా 34,500 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిసిపోయాయి. పోనీ లాస్ట్ 5 ఇయర్స్లో చూసినా సరే 20,300 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి వృధాగా. పోనీ యావరేజ్గా చూసుకున్నా ఎవ్రీ ఇయర్ 3,000 టీఎంసీస్ ఆఫ్ వాటర్ బంగాళాఖాతంలో కలిసిపోతోంది వృధాగా.
3000 టీఎంసీలు వృధాగా కలిసిపోతున్నాడు. మేము కేవలం 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామంటున్నాము ఈ నల్లమల సాగర్ ద్వారా. ఇంకా 2600 టీఎంసీలు దాదాపుగా మిగిలే ఉంటాయి కదా, వృధాగా పోతానే ఉంటాయి కదా, ఎందుకు వచ్చిన ఇబ్బంది, దీన్ని ఎందుకు అడ్డుకోవాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి నిన్న రామానాయుడు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఏదైనా మరి పై స్టేట్స్ పర్మిషన్ తీసుకోవాలి కదా అంటే, మరి పై స్టేట్స్ కూడా ఇది వరకు పోలవరం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ సీతం సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కట్టారు కదా, సో ఆ విధంగానే మేము ముందుకెళ్తాము, కేంద్రం నుంచి కూడా నిధులు త్వరితగతిన ఇవ్వాలని చెప్పి కోరుతున్నామని చెప్పారు. అసలు ఏంటి జలజగడం? ఒక ప్రాజెక్ట్ బనకచర్ల అయిపోయింది, ఇప్పుడు నల్లమల సాగర్. మేము ఎటువంటి గతంలో కూడా చంద్రబాబు ఇదే పాయింట్ చెప్పారు. తెలంగాణ నుంచి మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కౌంటర్ చేస్తున్నప్పుడు కూడా తెలంగాణకి నష్టం వచ్చే విధంగా ఏదీ చేయట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకి ప్రయోజనకరంగా ఉండేదే చేస్తూ ముందుకెళ్తున్నాము, ఇప్పుడు కూడా తెలుగు ప్రజలకి మంచి చేయడం కోసమే ముందుకెళ్తున్నాము, ఎట్టి పరిస్థితులను వృధాగా పోయే వాటర్ మాత్రమే వాడుకుంటున్నాము, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, రాజకీయాలు దీంట్లో వద్దని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం కూడా చూసాం. మళ్ళీ ఇప్పటికి అదే వస్తుంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, పై రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇక్కడేమో మనకి అభిప్రాయం భిన్నంగా కనిపిస్తుంది. అసలు ఏంటి, ఏమవుతోంది, ఈ వాటాలకు సంబంధించి వాటర్కి సంబంధించి కూడా మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సత్యరెడ్డి గారు, నీటిపారుదల నిపుణులు, నయనాల గోవర్ధన్ గారు ఉన్నారు, నీటిపారుదల నిపుణులు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ గా గోవర్ధన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గోవర్ధన్ గారు, ఇప్పటి నుంచి కాదంటే బనకచర్ల అన్నప్పటి నుంచి కూడా ఈ వాటర్ కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడచ్చు కదా అంటే దానికి సంబంధించి లేదు, మేము న్యాయస్థానాలను తెరుచుకుంటామంటున్నారు, కేవీఎట్ వరకు వెళ్ళారు, డిపిఆర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు, లేదు సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వాలి అంటున్నారు, మేము వృధాగా పోయే వాటిని అంటున్నారు. అసలు ఏంటి, ప్రజలకు కూడా ఒక క్లారిటీ కావాలిగా. ఎందుకంటే అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలను పోటీ చేస్తాయి, పోటీలో ఉంటాయి, ప్రజలు ఏ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి వీటి గురించి ఒకసారి క్లారిటీగా మాట్లాడదాం సార్. అంటే ఇటు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మన పోలవరం నుంచి ముందు ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు కానీ, లేదా తర్వాత కేంద్రం నిరాకరించి తెలంగాణలో చాలా పెద్ద గొడవ జరిగి ఇదంతా, దాంతో పాటు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ పోలవరం బనకచెర్ల అనేటువంటిది మారింది, ఇది అప్పుల చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆలోచన పరుల వేదిక అనేక మంది కలిసి చాలా విమర్శలు చాలా తీవ్రంగా గుప్పించిన తర్వాత దాని పేరు మార్చి ఈరోజు పోలవరం నల్లమల సాగర్ గా కేంద్రం ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇది ఏమాత్రం ఒక సుస్థిరమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం కానీ, కేసీఆర్ చెప్పినటువంటి కాళేశ్వరం కానీ, లేతే పోలవరం పాత బనకచెర్ల, నేటి నల్లమల సాగర్, ఇవి కూడా ఇది ఆర్థికంగా కూడా ఒక సుస్థిరమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. రెండోది, పర్యావరణ నియమాల రీత్యా కూడా ఇది ఎంత మాత్రం నేడున్నటువంటి శీతోష్ణ స్థితి వాతావరణంలో ఇది ఎంత మాత్రం కూడా అనువైనటువంటిది కాదు. పూర్తి పర్యావరణ వ్యతిరేకమైనటువంటి ప్రాజెక్ట్. తర్వాత మరొకటి చూడవలసి ఉంటే, ఇప్పుడు మిగులు జలాల గురించి మీరు లెక్కలు చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. అంటే నదులలో వెళ్తున్నటువంటి నీరంతా ఆయా సమాజం కానీ, ప్రకృతి కానీ మొత్తం సాగునీరు కనుక ఉపయోగిస్తే నదుల్లో ఉండినటువంటి ఏకో సిస్టమ్ అంతా కూడా నాశనమైపోద్ది. సముద్ర జలాల్లో ఉండినటువంటి సముద్రానికి కూడా వెళ్లాల్సిందే. అల్టిమేట్ గా ఆ నీళ్ళన్నీ కూడా మొత్తం పైకి మళ్ళీ వాతావరణంలో ఉండేటువంటి సైకిల్స్ ద్వారా అవి పైకి వచ్చి వర్షంగా మారి మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేపట్టినప్పుడు, అన్నారం, మెడిగడ్డ, సుందిల్లా 3 బ్యారేజీలు చేపట్టినప్పుడు తుమ్మిడిగట్టు నుంచి ఒక సుస్థిరమైన ప్రాజెక్టును మార్చి ఒక రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ చేసినప్పుడు మేము మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ మేము అందరికంటే ముందు నుండి కూడా దానిపైన యుద్ధం చేస్తూ వచ్చాం. చివరికి అది అల్టిమేట్ గా ఏమైంది అంటే, ఆ 3 బ్యారేజీలు
మొత్తం ఆ ఒక డిబాకిల్ గా మారిపోయి ఒక ఫిజిల్ అవుట్ అయిపోయి కుప్పగిలిపోయాయి దాదాపు ఆల్మోస్ట్. అది రివైవ్ చేయడం కూడా దాదాపు సాధ్యం కాదు. NDSA ఒక చుక్క నీళ్లు కూడా నిలపొద్దని చెప్పింది. పినాకిని చంద్రఘోష్ ఆ ప్రాజెక్టులో అవినీతికి భారీ కారణంగా చెప్పినటువంటి అనేక మందిని శిక్షించాలని చెప్పేసి హరీష్ రావును, కేసీఆర్ ను, ఈటెల రాజేందర్ని, ఒక 30 మంది ఇంజనీర్లని, అది IAS అధికారులను కూడా శిక్షించాలని చెప్పేసి ఒక 665 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. సేమ్ ఇది కూడా ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్ లో పోలవరం నల్లమల సాగర్ ఏదైతే ఉందో ఇది ఎంత మాత్రం కూడా అనువైనటువంటిది కాదు. ఎంత మాత్రం కూడా అనువైనది కాదు. ఇప్పుడు గోదావరిలో మిగులు చాలా వృధా జలాలు చాలా పోతున్నాయని చెప్తున్నారు. కానీ గోదావరి ఎగువ రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టులు కనుక నిర్మించినట్టయితే గోదావరిలో పోయినటువంటి మిగులు జలాలు అంతగా ఉండవు. దీనిపైన ఇప్పటికీ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా క్లారిటీ ఇవ్వలే. అది దానికి సంబంధించినటువంటి వరద జలాల లెక్కనే తేలినప్పుడు, వరద జలాలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి తేలినప్పుడు అదెంత మాత్రం కూడా వరద జలాల పైన ప్రాజెక్ట్ అనేది కుదరదు. రెండవది, ఇక్కడ కేంద్రం చేస్తున్నటువంటి తప్పేమిటి అంటే, మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పేమిటి అంటే, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంలో కూడా అనుమతులు ఇచ్చినటువంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్పది అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ కానీ, ఆ రోజునటువంటి నితిన్ గడ్కరీ కానీ, అనేక మంది కేంద్ర అధికారులు కానీ ఒక అస్థిరమైన, ఒక అన్సస్టైనబుల్, ఏమాత్రం కూడా పర్యావరణ నియమాలకి సరితూగనటువంటి ప్రాజెక్టుని ఆ రోజు కేంద్రం పొగిడింది. ఈరోజు అదే ప్రాజెక్టు దాదాపు కుప్పకొలిపోయింది. దానికి భవిష్యత్తు కూడా లేదు. మేము తెలంగాణలో దానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఫైట్ చేయడం జరిగింది. ఆ దోషులను శిక్షించాలని కూడా మేము, దానిలో అవినీతికి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని కూడా మేము ఈ రోజుకి ఫైట్ చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి ఆ రోజు అన్కండిషనల్ గా మద్దతు, దాదాపు అసెంబ్లీ ఎన్నికల అది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయేవారు. మేడిగడ్డ 6 అడుగులు 23 అక్టోబర్ 21వ తారీఖు కుంగిపోయే వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం క్రితం వరకు కూడా మద్దతు చేసింది. ఆ విధంగా ఆ అన్కండిషనల్ మద్దతులో భాగంగా అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చారు. ఈ రోజు అంతకంటే పాథటిక్ కండిషన్, విషాదకరమైనటువంటి కండిషన్ ఏంటంటే, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మద్దతు చేస్తే తప్ప మోడీ ప్రభుత్వం కొనసాగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అటు పోలవరం ప్రాజెక్టు సందర్భంలో కానీ, లేదంటే నల్లమల ప్రాజెక్టుల సందర్భంలో కానీ మోడీ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తా ఉంది. రెండవది, నల్లమల సాగర్ కూడా అనుమతులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కేంద్రంతో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడి నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదనేదే తెలుస్తోంది. ఎందుకంటే మాకు నిధులు ఇవ్వండి అని కూడా అడుగుతున్నారు. ఒకవేళ దీంట్లో ఏదైనా ఉంటే మాకు క్లియర్ చేయడానికి కాకుండా ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడానికి మాకు నిధులు కూడా గ్రాంట్ చేయండి అని చెప్పి అడిగామని చెప్పారు. అప్పుడు కూడా ఏం కండిషన్స్ రాలేదు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఎందుకంటే మోడీ ప్రభుత్వం బతకాలంటే, గతంలో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించినప్పుడు కూడా కేసీఆర్ మద్దతు అవసరం లేకపోయినా చాలా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఉంది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వానికి మెజారిటీ లేదు. మోడీ ప్రభుత్వం కేవలం 2 పిల్లర్ల పైన, నితీష్ కుమార్, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు అనేటువంటి 2 పిల్లర్ల పైన, మూల స్తంభాల పైన ఆధారపడింది. కాబట్టి వీటన్నిటికి మద్దతు చేసి, ఇంకోటి చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఇది చాలా మంది చెప్పడం లేదు, ఆంధ్రాలో ఉన్నటువంటి నీటిపారుదల నిపుణులు కూడా చెప్పడం లేదు. పోలవరానికి సంబంధించినటువంటి పునాదిలో ఏదైతే నది ఎడమగట్టు నుంచి కుడిగట్టు మధ్య దూరం ఎంత అంటే, మధ్యలో ఉండేటటువంటి బెడ్ లెవెల్ దూరం 1390 మీటర్లు అండి. 1390 మీటర్ల దూరం గోదావరి బెడ్ లెవెల్ నుంచి దాదాపు 100 మీటర్ల లోతు వరకు కూడా ఎక్కడ స్పిల్వేకు అనువైనటువంటి ఒక దృఢమైన గ్రానైట్ లాంటి రాయి లేదు. స్పిల్వే ఎప్పుడు కడతారంటే, దృఢమైనటువంటి రాయి అంటే బేస్ పునాది ఏదైతే ఉందో అది బలమైన పునాది ఉన్నటువంటి చోటనే భారీ 194 టీఎంసీలు, అంతకంటే భారీ ప్రాజెక్టులు కానీ, లేదా 100 టీఎంసీ లాంటి ప్రాజెక్టులు కూడా నిర్మిస్తారు. ఉదాహరణకి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, లేదా శ్రీరామ్ సాగర్ కానీ, కడెం ప్రాజెక్టు కానీ, ఇలా అనేక ప్రాజెక్టులు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు కానీ పునాది చాలా దృఢంగా అతి తక్కువ దూరంలోనే, అతి తక్కువ లోతులోనే గ్రానైట్ లాంటి రాయిలు ఉంటాయి. కానీ పోలవరంలో 100 మీటర్ల లోతు వరకు కూడా మనకి ఇక్కడ రాయి లేదు, టోటల్ శాండ్ బెడ్. ఇలాంటి చోట ప్రాజెక్టు నిర్మించకూడదని 20 సంవత్సరాల క్రితం అమెరికా నిపుణులు చెప్పారు. ఈ దేశంలో హనుమంతరావు, అనేక మంది అధికారులు కూడా అక్కడ ప్రాజెక్టు, హనుమంతరావు అంటే ఎవరో కాదు, రాజమండ్రి నివాసి,
హైదరాబాద్ లో చనిపోయాడు, హైదరాబాద్ లో అంతిమంగా ఉన్నారు. కానీ రాజమండ్రిలో సుదీర్ఘకాలం పనిచేసి ఆయన ఇంజనీరింగ్ చీఫ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు కాలంలో ఆయన పదవి విరమణ చేసి ఐక్యరాజ్య సమితిలో 30 దేశాలకు ఐక్యరాజ్య సమితి నీటిపారుదల సలహాదారుగా ఉన్నారు. ఆయన కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల ఆకివీడు నుంచి కాకినాడ వరకు తుడిచిపెట్టుకుపోతుంది. రెండోది డయాఫ్రమ్ వాల్ 427 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ తునాతునకలు అయిపోయింది పోలవరం కింద. అసలు పోలవరానికి భవిష్యత్తు లేదు. దాంట్లో కూడా రాజకీయాలే కనిపించాయి కదా. అంటే ప్రభుత్వాలు మారినా ఆ పార్టీలు మీ పార్టీ అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అవకతవకల కారణంగా జరిగింది, మీరు పటిష్టంగా చేయలేదు. ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి అసెంబ్లీలో కూడా అనేక సందర్భాలు అనేక డేట్లు మేము కంప్లీట్ చేసేస్తాం అనే సందర్భాలు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మేము మా పరిపాలన అయిపోయేటప్పటికి అంటే 5 years కంప్లీట్ అయ్యేటప్పటికి మేము పోలవరం కంప్లీట్ చేస్తాం అంటున్నారు. అసలు దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఏ విధంగా? నీటిపారుదల విశ్లేషకులుగా సుదీర్ఘకాలం గత 25 సంవత్సరాల నుంచి నీటిపారుదల రంగంలో పనిచేస్తున్నాం. సుదీర్ఘ కాలంలో చూస్తున్నాం ఇంత భయంకరమైనటువంటి డయాఫ్రమ్ వాల్, ఒక 100 మీటర్ల లోతులో రాయి, ఒక బేస్ లేనటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇప్పటికే కెనడా నుంచి 2 కన్సల్టెంట్స్ ని, ఒక భూగర్భ నిపుణుల్ని, అమెరికా నుంచి 2 భూగర్భ నిపుణుల్ని, ప్రపంచ ప్రఖ్యాత నిపుణుల్ని హైర్ చేసుకుంది సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. బోల్డ్ అంత నిధులు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చాలా విషయాలు దాస్తుంది. ఎందుకు దాస్తుంది అంటే చంద్రబాబు నాయుడు రక్షించడానికి అసలు విషయాలు, శాస్త్రీయ విషయాలు వెల్లడి చేయడం లేదు. సో దీంట్లో పాలిటిక్స్ దాగున్నాయి అనుకోవచ్చు. ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా నిలవదండి. అది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సింధిలో కొలాప్స్ అయింది. ఈ రోజు మా దగ్గర నల్గొండలో చేసినటువంటి ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో 8 మంది చనిపోతే జయప్రకాష్ కంపెనీతో పాటు అమెరికా రాబిన్సన్ డ్రిల్లింగ్ మిషన్, అదే టన్నెల్ బోరింగ్ మిషన్ ఇంజనీర్లు కూడా మొత్తం వర్కర్స్ అందరితో కలిపి 8 మంది చనిపోతూ కేవలం 2 శవాలు తీశారు. ఎంత ఆధునిక అంటే అంగారకుడి దగ్గర గురించి, చంద్రమండలం గురించి, అణుబాంబుల గురించి, అత్యాధునిక టెక్నాలజీ గురించి, రోబోట్స్ గురించి, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నటువంటి 21వ శతాబ్దం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎందుకు 6 శవాలు తీయలే? ఎందుకు కుంగిపోతున్నటువంటి కాళేశ్వరం కాపాడలే? ఎందుకు మొదటి డయాఫ్రమ్ వాల్ 427 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ ని నిర్మించడం, గోదావరి వరదకు కొట్టుకుపోకుండా, తునాతునుకులు కాకుండా ఆపలేదు. ఇప్పుడు మరో డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ వరకు పూర్తి చేస్తాం, నిలుపుతాం. 194 టీఎంసీలు నిలుపుతామని చెప్తున్నారు. 194 టీఎంసీల వాటర్ అంటే మనకు మీరు భూ ఉపరితలం పైన శాండ్ నుంచి నీళ్ళంతా చొచ్చుకెళ్తాయండి. నీళ్లు మొత్తం చొచ్చుకెళ్లి 1.5 మీటర్ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ అసలు ఎందుకు పనికి రాకుండా కొట్టుకుపోతుంది. 1.5 మీటర్ డయాఫ్రమ్ వాల్. సో దానివల్ల మళ్ళీ మనకి విధ్వంసమే అనుకోవచ్చు ఒకవేళ ఇట్లా కంటిన్యూ అయితే. సత్యరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సత్యరెడ్డి గారు, మీరేమంటారు? గోవర్ధన్ గారు కొన్ని విషయాలు చక్కగా చెప్పారు. కానీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే నల్లమల సాగర్ గురించి బనకచర్ల, పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ అలైన్మెంట్ బదులు దీన్ని తీసుకొచ్చారు తెర మీదకి. ఆ విషయం గురించి నేను క్లుప్తంగా చెప్తాను. వారు చెప్పిన విషయాల ఆ టాపిక్లకు నేను వెళ్ళదలుచుకోలేదు. అందులో పొలిటికల్, నాన్ పొలిటికల్, సైంటిఫిక్ అన్నీ వాళ్ళు వివరించారు. నేను ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యన వాటర్ డిస్ప్యూట్స్ గురించి, ఇప్పుడు పోలవరం నుంచి బనకచర్ల రూట, నల్లమల సాగర్ రూట అనేది నేను దాని మీద క్లుప్తంగా చెప్తాను. విషయం ఏంటంటే ఫస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాటర్ అలాట్మెంట్, కృష్ణా కానీ గోదావరి కానీ అలాట్మెంట్స్ పక్కాగా జరగాలి. ట్రిబ్యునల్ అనేది ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. దాని కాలయాపన చాలా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది మాత్రం కొంచెం పుంజుకున్నది. బహుశా 2026లో బహుశా ఆ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ రావచ్చు. అలాట్మెంట్ ఆఫ్ వాటర్ అమాంగ్ బోత్ ది స్టేట్స్ రిగార్డింగ్ కృష్ణా రివర్ వాటర్స్. అది గోదావరిది అయితే టెంటేటివ్గా ఇచ్చారు 960 టీఎంసీలు తెలంగాణ, 500 టీఎంసీలు ఏపీకి అని. అది వాళ్ళు ఏమంటున్నారు అంటే అది పర్మనెంట్ కాదు అంటున్నారు. కాకుండా మళ్ళీ చేసినా ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే గోదావరి అనేది మనకు తెలంగాణలో చాలా భూభాగం, కృష్ణా కూడా చాలా భూభాగంలో మనది వెళ్తున్నది. అది టైలాండ్ కాబట్టి ఏపీ
అక్కడ కొద్ది ప్రాంతమే ఉన్నది, అది కవర్ అయిన తర్వాత సముద్రంలో పోతాయి రెండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ రిటైర్డ్ ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా ఇదివరకు కూడా చాలా ఛానల్లో చెప్పడం జరిగింది. మా రిటైర్డ్ ఇంజనీర్ సంఘం నుంచి కూడా మేము కొన్ని మా వ్యూస్ చెప్పడం జరిగింది. అది ఎవరిని ఉద్దేశించి కాదు, నిష్పక్షపాతంగా ఏ రాష్ట్రానికి ఫేవరబుల్ ఇంకో రాష్ట్రానికి అన్యాయం కాదు, అక్కడ పరిస్థితులను బట్టి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము చెప్పాము. ఇప్పుడు కూడా మా స్టాండ్ ఏంటంటే బనకచర్ల కానీ నల్లమల సాగర్ ద్వారా కానీ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే రూట్ ఎలా అనేది విషయాలు చెప్పాము, ఏం చేయాలి, ఏ కండిషన్లో ఇవ్వాలి అనే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు బ్రీఫ్గా రిపీట్ చేస్తాను మేడం. ఓకే. వాటర్ అలాట్మెంట్ కృష్ణా గోదావరి బేసిన్ తెలంగాణ ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ కావాలా, ప్రాజెక్ట్ అలొకేషన్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై గజెట్ పబ్లికేషన్ ద్వారా జరగాలి. జరిగిన తర్వాత మిగిలిన నీళ్ళు మొత్తం వాళ్ళని వాడుకోమనండి. కృష్ణా గోదావరి వాటికి వాళ్ళకి చాలా ఇప్పుడు రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్టులు వాళ్ళకి అలాట్ అయినది వాటర్ కంప్లీట్ చేయలేదు. అవి కంప్లీట్ చేసినప్పుడు గోదావరి వాటర్ ఇంత రాదు. అయినా కానీ కూడా ఇప్పుడు గోదావరిలో 2-3 వేల టీఎంసీలు సముద్రం కలుస్తాయి. వాళ్ళు వాడుకున్న 1000 టీఎంసీలు అయినా మినిమం సర్ప్లస్ అవుతుంది చాలా 10 సంవత్సరాలు 8-9 సంవత్సరాలలో. అలాంటప్పుడు ఆ 1000 టీఎంసీలు మేము వాడుకుంటామంటే వాళ్ళు 1000 కూడా అక్కర్లేదు, మీకు 300-400 టీఎంసీలు అవసరం, అది వాడుకోవచ్చు. కానీ పైన కట్టిన తర్వాత మనకి నీళ్ళు రావు, గోదావరి ఎండిపోతుంది అనే సమస్య లేదు. గోదావరి సర్ప్లస్ అవన్నీ చేసుకున్న తర్వాత కూడా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే కేసెస్ పెట్టారో ట్రిబ్యునల్లో కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ కానివ్వండి, హైకోర్టు, సుప్రీంకోర్టు, సెంట్రల్ గవర్నమెంట్కు, అవన్నీ అన్ని కండిషన్లు విత్డ్రా చేసుకోవాలా. చేసుకున్న తర్వాత సద్గృహ వాతావరణం క్రియేట్ చేయాలి తెలంగాణ గవర్నమెంట్కు. మేము మీకు వ్యతిరేకం కాదు, మీరు కూడా మాకు వ్యతిరేకంగా ఆలోచించకండి అనే వాతావరణాన్ని క్రియేట్ చేయాలా. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ చీఫ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం కావచ్చు, కాకపోతే ఏంటంటే ఆయన రాష్ట్రం కొరకు ఆయనకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా నేను ఏం సలహా ఇస్తున్నానంటే వాటర్ అలాట్మెంట్ పిల్లలు ఇస్తుంది, ఇచ్చే వరకు ఆగకుండా తొందరగా కూడా మీరు ఫస్ట్ విత్డ్రా చేసుకోండి. మీ కేసెస్ అన్ని, మీ కంప్లైంట్స్ ఏమున్నాయి అన్ని విత్డ్రా చేసుకోండి, అన్ని కండిషనల్గా రైటింగ్లో, ఓవరాల్ కాదు. చేసుకున్న తర్వాత అది ట్రిబ్యునల్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత గజెట్ పబ్లికేషన్ అవుతుంది. మీరు ఒకటి ఫస్ట్ బనకచర్ల నుంచి తీసుకున్న దాని గురించి చెప్తాను. పోలవరం నుంచి అప్ టు విజయవాడ గ్రావిటీ జోన్ వస్తుంది. విజయవాడ దగ్గర నుంచి పులిచింతలకు లిఫ్ట్, పులిచింతల నుంచి నాగార్జునసాగర్కు రివర్స్ పంపింగ్ లిఫ్ట్, నాగార్జునసాగర్ శ్రీశైలం లిఫ్ట్ చేసుకుంటే 25,000 నుంచి 30,000 కోట్ల ఖర్చు అవుతుంది. 30,000 కోట్ల ఖర్చుకు బదులు 3 లిఫ్ట్లతో అవుతుంది. అది 8 లిఫ్ట్లు పెట్టి బనకచర్ల డైరెక్ట్ తీసుకుపోతే 80,000 అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత భరిస్తుంది, స్టేట్ ఎంత భరిస్తుంది అనేది ఏపీ గవర్నమెంట్ అది ఆలోచించాలా. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ 30 అవుతున్నప్పుడు 80 ఎందుకు అనేది వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు రేపు టెక్నికల్గా. మేము ముందే చెప్తున్నాం 30,000 అవుతుంది. శ్రీశైలం నుంచి మీరు రాయలసీమకు మీ అలాట్మెంట్ వాటర్ ఎంత ఉంటే అంత తీసుకోండి, దాంట్లో అభ్యంతరం లేదు. తెలంగాణ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అలాట్మెంట్ అయిన వాటర్ వాళ్ళకి అవసరానికి మించి వాళ్ళు వాడుకోవడానికి వీలు లేదు, అవసరం ఉండదు. అవి కృష్ణా వాటర్ కూడా సర్ప్లస్ వాటర్ కూడా వాళ్ళు ఫుల్ వాడుకోవచ్చు. అందుకొరకు నేను ఏమంటున్నానంటే వీరు ఇవన్నీ ఇష్యూస్ పక్కకు పెట్టి మీ విద్యుత్ కోసం అద్దెస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో ఉంది, మేము సుప్రీంకోర్టులో క్యావేట్ వేసాము, హైకోర్టు తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టు పోయిన వాళ్ళకు రాదు కాదు, సుప్రీంకోర్టు క్యావేట్ వేసినా ఇరు పార్టీలను వింటది. ఇన్నప్పుడు మా కోరికలను మా డిమాండ్స్ను వాళ్ళు సుప్రీంకోర్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకుంటారు అక్కడ తప్పకుండా, వెంటనే జడ్జిమెంట్ రాదు, ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు ఆఖరికి సమన్యాయం కొరకు తెలంగాణ డౌట్స్ అనేది క్లారిఫై చేయండి అనేది ఇస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ గవర్నమెంట్కు ఇబ్బంది కలగకుండా ఏపీ సీఎం గారు పెద్ద మనసుతోని ఇవన్నీ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ మేము కోరేది కూడా ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేనివి కేసులు విత్డ్రా చేసుకోవడం అనేది అలా ₹1 ఖర్చు కాదు వాళ్ళకు. మీరు స్వచ్ఛందంగా మీరు ముందుకు రండి, మేము కూడా స్వచ్ఛందంగా మీకు సాయం చేయడానికి ముందుకు వస్తాం. ఆ విధంగా మేము గవర్నమెంట్ తెలిసిపోతుందంటారా ఈ ప్రాజెక్టుల వార్? మేడం ప్లీజ్ రిపీట్. కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుందంటారా ఈ కోర్టులు కేసులు ఇంతవరకు కాకుండా?
లేదండి, దేంతోని? సెటిల్ కాదు ఇది. ఎందుకు సెటిల్ కాదు ఇద్దరు అంటే సీఎంలు అంటే రెండు ఆ, రాష్ట్రాలకు సంబంధించి. అంటే ఇది యాక్చువల్ గా ఇది ఈ ప్రాజెక్ట్ అంటే పీపుల్స్ సెంట్రిక్ ప్రాజెక్ట్ కాదండి. అంటే ప్రజల కేంద్రంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్ కాదు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నాటి నుంచి ప్రారంభమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన ఏంటి అంటే ఇవి ప్రజల కేంద్రీకృతమైనటువంటి ప్రాజెక్టులు కాదు. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్ల కేంద్రీకరణ ప్రాజెక్టులు. ఇవన్నీ ప్రభుత్వ ఖజానాలు, తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రభుత్వ ఖజానాను దోచుకొని నాయకులు భారీ ఎత్తున డబ్బు సంపాదించే ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లు భారీ ఎత్తున డబ్బు సంపాదించే ప్రాజెక్టులు. చూద్దాం గోవర్ధన్ గారు, మరి కాళేశ్వరంలో అదే ప్రభుత్వం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో కాళేశ్వరంలో పెట్టారు. అదే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ సర్కార్ వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి డెసిషన్ వస్తోంది, అప్రూవల్ ఇస్తుందా, ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ గారు, సత్యరెడ్డి గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.